பொண்ணுக்கு அச்சர டம் டம் ஒரு வெட்கம் முளைக்குது துடிச்சா ஒரு வெப்பம் வலிக்குது வேட்டி ஒண்ணு சேலையத்தான் கட்டிக்கிட்டு சிக்கி தவிக்குது மால டம் டம் மஞ்சள டம் டம் மாத்து அடிக்கு மங்கள டம் டம் போல டம் டம் முதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் முத்திக டம் டம் மால டம் டம் மஞ்சள டம் டம் மாத்து அடிக்கு மங்கள டம் டம் போல டம் டம் முதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் முத்திக டம் டம் இப்போ தந்தி அடிக்குது மாமன் அடிக்கு மத்தள டம் டம் மத்தள டம் டம் மத்தள டம் டம் தட்டிக்கும் முத்திக டம் டம் நீயும் வந்தா நல்ல நேரம் சட்டென ஆரம்பமாகுமே உன்னை கை பிடிச்சா இந்த நாள் பண்டிக தேதியில் சேருமே அசஞ்சா வந்து நித்திர கேட்கும் சித்தந்த கோயில் சித்திரமே நினைப்பா வந்து சக்கர சுத்திர டம் டம் மஞ்சள டம் டம் மாத்து அடிக்கு மங்கள டம் டம் கோல டம் டம் முதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் முத்திக டம் டம் மால டம் டம் மஞ்சள டம் டம் மாத்து அடிக்கு மங்கள டம் டம் கோல டம் டம் முதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் முத்திக டம் டம் ఈ కీర్తనలో దేవుణ్ణి మనం ఎలా రాముడు కూడా మన దానికి మనం బద్దులమై ఉండి ఆయనకి లోబడి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దీవించాలి. ఈరోజు యానా పట్ల దేవుడు చేసిన మహా గొప్ప కార్యాన్ని బట్టి మనం దేవుడిని స్తుతిస్తున్నాం. మనమందరం ఇక్కడ చేరుకున్నాం. యానాకి చిన్నపిల్లల దశ యవ్వన దశ నుంచి ప్రౌఢ దశలో నుంచి మళ్ళా ముసలితనంకి అలా స్టెప్పులు మొత్తం కూడా ఉంటాయి. ఆ స్టెప్లో ఒక దాన్ని దాటి రెండో దాంట్లోకి ఎంటర్ అయింది కాబట్టి ఆ బిడ్డ దేవుడితో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, దేవుడితో ఏం చేయాలి అనేది మనం ఆ బిడ్డకు నేర్పిస్తే ఆ బిడ్డ ముందుకు ఉంటుంది. అందరికంటే కూడా దేవుడు స్త్రీలను చాలా గొప్పగా చేశాడు. మగవాడి కంటే కూడా ఆడవాళ్ళనే ఎక్కువ ప్రేమించాడు దేవుడు. ప్రేమించి మగవాడిని మట్టితో చేస్తే స్త్రీని మట్టితో చేయలేదు. ఆ బాధ్యతలు అంటే కుటుంబాన్ని కట్టుకునేది స్త్రీయే. ఎంత నువ్వు సంపాదించినా ఏమి చేసినా కానీ స్త్రీ సరిగా లేకపోతే ఆ కుటుంబం ఏమీ చేయలేదు. ఆ కుటుంబం బాగుండాలి, ఒక కుటుంబం మంచిగా ఉండాలి అంటే స్త్రీ మీదే నిలబడింది. ఎవరైనా ఒక మనిషి బాగా మంచి స్త్రీలను ఎంతో దీవించి ఇచ్చినటువంటి భాగ్యం స్థానం దేవుడు సృష్టించాడు. ఆ బిడ్డ మునుముందు జీవితం అంతా కూడా అద్భుతంగా ఉండాలని ఆ బిడ్డను
చిన్నపిల్లల దశ నుంచి కౌమార్య దశ అంటే యవన దశకి ముందు అనమాట కౌమార్య దశ. ఆ దశ వందనాలు నిర్వహిస్తూ ప్రార్థన ప్రారంభిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. ఇదిగో మున్ముందు జీవితం కూడా అద్భుతంగా ఉండాలని నా బిడ్డను దీవించండి. ఆ బిడ్డ చుట్టూ కంచి వేయండి. ఇగో ఒక దశ నుంచి ఒక దశలోకి వెళ్తుండగా ప్రభావ మీరు కనికరించి కాచి కాపాడి ఏ దశకి కావాలా ఆ దశలో ఉన్న జ్ఞానాన్ని దయచేయండి. ఆ బిడ్డకి ఏ జ్ఞానం కొదువుగా ఉందో ఆ జ్ఞానాన్ని సమృద్ధిగా దయచేసి ప్రభావ నా ప్రభు అనేది నా బిడ్డ వేడుకుంటున్నాను. ఆమె అరచమ్మ కాదు మామూలు చెమ్మన్నా వాళ్ళు చెప్పమన్నా వాళ్ళు మనసువే కావాలని చెప్పి ఇంట్రెస్టింగ్ చలికి ఇది ఆగిపోలేదు బయట ఉంది Bless the Lord, oh my soul, oh my soul, and worship His holy name. Sing like never before, oh my soul, and worship Your holy name. The sun comes up, it's a new day drawing. It's time to sing His song again. Whatever may pass and whatever
సౌధంబుదబల మందారవనాంతరామృత సరప్రాంతేందుకాంతో వనోత్పల పర్యంత రమావినోహియగుణాపన్న ప్రసన్నుడు విహ్వలనాగేంద్రము పాహి పాహియన గుయ్యారించి సంభ్రమియే. అలా వైకుంఠపురములో అడుగు మోపింది పాశమే, విలాపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చనే. అలా వైకుంఠపురములో పట్టుగా చేరే బంధమే, అలై పొంగేటి కళ్ళలో ఉల్లాసా తీసుకొచ్చనే. ముడుగు పట్టింది గగనమే, కదిలి వస్తుంటే మేఘమే, దృష్టి తీసింది దీవెనై గణకూష్మాండమే. భుజము మార్చింది భువనమే, పరువు మోయంగ బంధం. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు ధ్వనితో ఆయన స్తుతించుడి, బోరాధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. నిన్నే స్తుతించుటకు మా కాపరివై మమ్ము కాచినావు. ఈ లోకయాత్రలో సాతానుడు మమ్ము తన మార్గమందు నడిపించుకొనుటకు, ఈ లోకయాత్రలో సాతానుడు మమ్ము తన మార్గమందు నడిపించుకొనుటకు, మమ్ము వెంబడించుచు శోధించుచు దిగినలియు
చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాం. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోనండి. సోదరి కొంచెం ఇచ్చిన మొదటి గర్భఫలం యశస్వి బిడ్డ బాల్య దశ విడిచిపెట్టి యవన దశలో ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి బంధువుల్ని, స్నేహితుల్ని, భూమిని, ఆకాశమును అందున్న సమస్తాన్ని కలిగించి భూమి మీద మాకు బ్రతుకునిచ్చి ఆ బ్రతుకులో ఇప్పటి వరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. అడుగుపెట్టిన ఈ సందర్భంలో ఈ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. మనిషికి ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా 3 దశలు ఉంటాయి. అవి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ 3 దశల్లో మరి అందరికీ 3 దశలు ఉంటాయని గ్యారంటీ లేదు. కొంతమంది బాల్యం రాకుండానే మరణించిన వారు ఉన్నారు, కొంతమంది యవ్వన వయసులో మరణించిన వారు ఉన్నారు, కొంతమంది వృద్ధాప్యం రాకుండానే మరణించిన వారు ఉన్నారు. కానీ భారతదేశంలో మానవుని యొక్క ఆయుష్కాలం ఇప్పటి కాలంలో లెక్కేస్తే సుమారుగా 73 సంవత్సరాలు. సగటున అధిక ఆయుష్కాలం కలిగిన వారు ఎక్కువ మంది జీవించిన కాలం సగటును చూస్తే 73 సంవత్సరాలు. వృద్ధాప్యం అనేది నిజంగా దేవుడు మనిషికి ఇచ్చిన వరం. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు కిరీటం అంటాడు. కానీ ఈరోజు ఆ కిరీటాన్ని తీసేసుకొని రంగులు వేసుకుంటున్నామని చాలామంది ఉన్నారు. అది మనకు అనవసరం, ఎవరు పర్సనల్ వాడు. అయితే ఈ వయసులో పిల్లలు తొట్టెళ్ళటం సహజం అంటుంది బైబిల్. యవనస్తులు తప్పక తొట్టెళ్తారు అంటుంది. చెడిపోయే స్టేజీ ఇదే ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక టర్నింగ్ పాయింట్. ప్రతి మనిషి జీవితంలో యవ్వన వయసు అనేది ఒక టర్నింగ్ పాయింట్. ఆ టర్నింగ్ పాయింట్లో మనిషి ఎప్పుడైతే చెడు వైపు ఆకర్షించబడి వెళ్ళిపోతారో అక్కడ నుంచి వాళ్ళ జీవితం ఖచ్చితంగా పాడైపోక తప్పదు. అదే యవ్వన వయసులో బాగుపడే వైపు వాళ్ళు వచ్చారనుకోండి, బాగుపడే వైపు అంటే ఖచ్చితంగా దేవుని వైపే. దేవుని వైపు వచ్చారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి మనిషి జీవితంలో యవ్వన వయసు అనేది ఒక టర్నింగ్ పాయింట్. యవ్వనస్తులకి బలం వాళ్ళకి వ్యతిరేకవాదులుగా లేక ప్రపంచానికి నష్టం తెచ్చేవారికి ఎవరైనా తయారయ్యారంటే ఖచ్చితంగా అది తల్లిదండ్రుల బాధ్యత, చుట్టూ ఉన్న సమాజం బాధ్యత అవుతుంది. అందుకే దేవుడు బాల్య దినాల్లో బిడ్డల్ని భక్తిలో, బోధలో పెంచమన్నాడు. వారు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, మరి లేచినప్పుడు, త్రోవను నడిచేటప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళని దేవుని యొక్క భక్తిలోనే, బోధలో పెంచమన్నారు. భక్తిలో పెంచడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే వారు చెడు మార్గాల వైపు వెళ్లకుండా, వారు దుష్టుని ఆలోచన చొప్పున నడవకుండా వారు బాగుపడతారు. కాబట్టి ఖచ్చితంగా భక్తిలో పెంచినప్పుడే మనం మన కుటుంబానికి మేలు చేసుకున్న వారు అవుతాం, వాళ్ళ భవిష్యత్తుకి మేలు చేసిన వారు అవుతాం. ఆ తర్వాత మరణం తర్వాత వారు పరలోకానికి చేరటానికి అవకాశాన్ని కల్పించిన వారు అవుతాం. కాబట్టి ప్రతి తల్లిదండ్రులను దేవుడు ప్రశ్న అడుగుతాడు. కాబట్టి తల్లిదండ్రులు బాల్య దినాల నుంచి పిల్లల్ని దేవుని యొక్క భక్తిలో, బోధలో పెంచాలి. కానీ ఈరోజు చదువుల పేరుతో ఉద్యోగాలు తెప్పించడానికి కష్టపడి చదివిస్తున్నారు తప్ప వారి ప్రవర్తనను వారు ఇంటి దగ్గర ఉండి కనిపెట్టుకునే అవకాశం కనపడట్లేదు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్లేదు, వాళ్ళు బాగా చదువుతున్నారా లేదా అనేది చూస్తున్నారు తప్ప వాళ్ళు దేవుని యెడల భయభక్తులు కలిగి సమాజానికి మేలు చేసేవారిగా, మంచివారిగా ఉంటున్నారా లేదా అనే పరిస్థితి ఈరోజు సమాజంలో కనపడట్లేదు. తల్లిదండ్రులకి బిడ్డలు లోబడ్డారు అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, ఖచ్చితంగా తల్లిదండ్రులు ఏది చెబితే అది ఖచ్చితంగా పిల్లలు పాటించినప్పుడే వారు తల్లిదండ్రులకు లోబడిన వారు అవుతారు. మనకు తెలుసు బైబిల్లో యెఫ్తా అని ఒక న్యాయాధిపతుల కాలంలో యెఫ్తా అని ఒక న్యాయాధిపతి ఉంటాడు. ఆయన మరి యుద్ధానికి వెళుతూ నేను యుద్ధంలో వాళ్ళని జయించి తిరిగి వచ్చినప్పుడు ఖచ్చితంగా నా ఇంటి వాకిట్లో నుంచి నన్ను ఎదుర్కోవటానికి ఏదైతే వస్తుందో దాన్ని నీకు దహన బలిగా అర్పిస్తాను, నీకు ప్రతిష్ఠిస్తాను అని మొక్కుకొని యుద్ధానికి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు మరి వాళ్ళు యుద్ధంలో జయిస్తారు, శత్రువులను ఓడించి తిరిగి విజయోత్సాహంతో తిరిగి తన ఇంటికి వస్తున్నప్పుడు
అనుకోకుండా తన ఏకైక కుమార్తె, ఒక్కతే కుమార్తె ఆయనకి, ఆ ఏకైక కుమార్తె ఇంట్లో నుంచి ఎదురుగా వస్తుంది. మేడతాళాలతో సంభ్రమంతో తండ్రిని ఎదుర్కొంటూ యుద్ధానికి వెళ్ళి నా తండ్రి విజయాన్ని సాధించి తిరిగి వచ్చాడు అనే ఆనందంతో కుమార్తె వస్తుంది. కుమార్తెకు తెలియదు తండ్రి దేవుడికి ఇలా మొక్కుకున్నాడు అని. అలాంటి పరిస్థితుల్లో ఆ కుమార్తె తనను ఎదుర్కోవడానికి వస్తున్నప్పుడు ఆ తండ్రి చూసి యెఫ్తా గారు బాధపడతాడు. అందరూ నన్ను తల్లడింపజేస్తున్నారు, అందులో నువ్వు కూడా ఉన్నావని బాధపడుతూ, మరి దేవుడికి నేను మాటిచ్చాను ఏమని, నా ఇంట్లో నుంచి నన్ను ఎదుర్కోవటానికి ఏదైతే వస్తుందో అది జంతువు కానీ, మనిషి కానీ, పని మనిషి కానీ, కూతురు కానీ, భార్య కానీ, ఏదొచ్చినా దాన్ని నీకు ప్రతిష్ఠిస్తాను, దహన బలిగా అర్పిస్తానంటే అప్పుడు కుమార్తె ఎదిరించదు తండ్రిని. ఏమంటుందంటే, దేవుడికి మాట ఇచ్చావా, నువ్వు ఏదైతే దేవుడికి మాట ఇచ్చావో ఆ మాట చొప్పున జరిగించు నాన్న, కాకపోతే నాకు 2 నెలలు టైం ఇయ్యి, నా కన్యత్వాన్ని గురించి ప్రలాపిస్తాను అని చెప్పేసి 2 నెలలు వెళ్ళి ఆ తర్వాత వస్తే మరి తను అనుకున్నట్టుగా దేవుడికి మాట ఇచ్చినట్టుగా ఆ మాట నెరవేరుస్తాడు. కానీ ఈ రోజుల్లో ఏ కూతురు కానీ ఏ కొడుకు కానీ నా తండ్రి నేను మొక్కుకున్నాను, నీ గురించి దేవుడికి మొక్కుకున్నాను, నా మొక్కు తీర్చు, నీ గుండు కొట్టిస్తాను అన్నాడు అనుకోండి, నువ్వెవరు నా ఎంటుకలు మొక్కుకోవటానికి, నీ ఇష్ట ప్రకారంగా నువ్వు మొక్కుంటే నేను ఒప్పుకుంటానా, నేను ససేమిరా ఒప్పుకోనని ఎదురు తిరుగుతాడు. ఎవడు వెంట్రుకలు ఇవ్వడానికి ఎదురు తిరుగుతున్నారంటే మరి దహన బలిగా అర్పిస్తానంటే ఏ కూతురు ఏ కొడుకైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కారణం ఏంటంటే ఆ యెఫ్తా గారు బిడ్డని దేవుని యొక్క భక్తిలో బోధలో పెంచారు కాబట్టి ఆ కూతురు ప్రాణాలు త్యాగం చేయటానికైనా దేవుని కోసం ప్రతిష్ఠించుకోవటానికైనా తండ్రికి ఇచ్చిన మాట, తండ్రి దేవుడికి ఇచ్చిన మాటను నెరవేర్చుకోవటానికి ఒప్పుకుందంటే అంత విధేయత కలిగి ఉంది. కారణం కేవలం దేవుడు అంటే భయము భక్తి ఉండటాన్ని బట్టి. కానీ ఈరోజు సమాజంలో చదువులైతే చదివిస్తున్నాం, మంచి ఉద్యోగాలు అయితే చేస్తున్నారు, కానీ ఈరోజు సమాజంలో దేవుడంటే భయభక్తులు లేకపోవటం వల్ల మరి ఉన్నత పదవులను అధిరోహించిన వారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా అవినీతి కార్యక్రమాల్లో మనకి కనపడతా ఉన్నారు. ఎంతోమంది ఎంఆర్ఓలు కానీ, జడ్జీలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా సరే అవినీతి కార్యక్రమాల్లో మరి కనపడుతున్నారు, పోలీసులు పట్టుకుంటున్నారు, మరి సిబిఐ వాళ్ళకు దొరుకుతున్నారు. అంటే మరి చదువు వాళ్ళకి ఇలాంటి మంచితనాన్ని నేర్పించలేదా అంటే ఖచ్చితంగా నేర్పించదు. ఒక వ్యక్తిని మంచిగా తీర్చిదిద్దాలి, ఒక వ్యక్తి మంచిగా బాగుపడాలంటే వాక్యం తప్ప మరొక ఆధారం ఇంకేమీ లేదు. ఎందుకంటే వాక్యం మనిషిని పరిపూర్ణుడిగా తీర్చి మానవుడిగా ఉన్న ఆ మానవుడిని దైవత్వాన్ని కనిపించే విధంగా దైవ స్వరూపంలోకి మారుస్తుంది. కాబట్టి వాక్యం ఎప్పటికైనా మనిషిని మహాత్ములుగా చేస్తుంది. ఈరోజు వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళు లేదా వాక్యాన్ని చదివిన వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది మహాత్ములుగా కనపడుతున్నారు. వాళ్ళు దాన్ని నమ్మినా నమ్మకపోయినా ఆ వాక్యానుసారంగా వాళ్ళు నడవటం వలన వాళ్ళు ఈరోజు మహాత్ములుగా కనపడుతున్నారు. మన భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చిన మహాత్మా గాంధీ గారు మహాత్ముడని పిలువబడటానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసిన అహింసా మార్గాన్ని ఆయన అనుసరించడాన్ని బట్టి ఆయన మహాత్ములుగా పిలువబడుతున్నారు. కాబట్టి ఒక వ్యక్తిని మంచిగా బ్రతికించాలి, మంచిగా సమాజానికి చూపించాలంటే ఖచ్చితంగా వాక్యం తప్ప ఇంకేది లేదు. 119 కీర్తనలు అంటాడు, నీ హృదయంలో నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను కాబట్టి నేను తప్పు చేయటానికి భయపడతాను అంటాడు. కాబట్టి వాక్యం హృదయంలో ఉంటే ఎవరు తప్పు చేయరు. ఈరోజు చదువుకునే పిల్లలు స్కూళ్ళ దగ్గర నుంచే డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. కారణం ఏంటంటే వారికి దేవుడు అంటే భయం భక్తి లేదు. తల్లిదండ్రుల భయం ఎంతవరకు ఉంటుందంటే తల్లిదండ్రుల సమక్షంలో ఉన్నంతకాలం ఉంటుంది, తల్లిదండ్రులు మీద ఆధారపడి బతికినంతకాలం ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళకి చదువులైపోయి ఉద్యోగాలు వచ్చి రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఎగిరిపోతారో ఇక తల్లిదండ్రుల భయం ఏమాత్రం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళతో నాకు అవసరం లేదు, నాతోనే అవసరమైతే భవిష్యత్తులో వాళ్ళకి అవసరం అవుతుంది. కాబట్టి ఇక తల్లిదండ్రులతో నాకు అవసరం లేదనే ఒక ధీమాతో తప్పులు చేయటానికి ఏమాత్రం వెనుకాడు. అందుకే తల్లిని ఆస్తి కోసం చంపిన బిడ్డలు, అలాగే తండ్రిని చంపిన బిడ్డలు, అన్నదమ్ములు కొట్టుకు చనిపోయిన తరాన్ని మనం ఈరోజు చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఒక వ్యక్తి చెడిపోకుండా ఉండాలంటే బాల్య దినాల నుంచే దేవుని భక్తిలో బోధలో వాళ్ళని పెంచాలి. అలాగే ప్రతి వ్యక్తి జీవితంలో యవన దశ అనేది ఒక టర్నింగ్ పాయింట్. కాబట్టి వాడు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా యవన దశ మూలం. కాబట్టి యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అన్నాడు. దేవుడు ఏ వయసులో కావాలనుకుంటున్నాడు దేవుని పని చేయటానికి? ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినాక నేను దేవుని సేవ చేస్తానంటే అప్పుడు అవయవాలు సరిగా పనిచేయవు, అనుకున్నంత దూరం నువ్వు నడవలేవు, అనుకున్న బరువులు మొయ్యలేవు, అనుకున్న కార్యక్రమాలన్నీ చేయలేవు.
ఆకలికి తట్టుకోలేవు, ప్రయాణాలకి తట్టుకోలేవు, నిద్రకి తట్టుకోలేవు. కానీ యవ్వన వయసులో అయితే బలం ఉంటుంది కాబట్టి ఆ వయసులో ఎంత కార్యక్రమాలైనా ఈజీగా చేయగలరు. కాబట్టి దేవుడు యవ్వన ప్రాయంలోనే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాడు. అందుకే 127వ కీర్తన 4వ వచనంలో అంటున్నాడు, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుడి చేతిలోని బాణములు వంటివాడు. అంటే యవ్వన కాలంలోనే దేవునిలో కొత్తగా జన్మించాలి. యవ్వన కాలమున పెళ్లి చేసుకొని పిల్లల కనమని కాదు దాని అర్థం. యవ్వన కాలంలో కొత్తగా క్రీస్తులో జన్మించాలి. కాబట్టి యవ్వన కాలమందు మనం జన్మిస్తే క్రీస్తులో దేవుని పని ఎక్కువగా చేయటానికి, సమాజం చెడిపోతున్న సమాజాన్ని బాగు చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి యవ్వన కాలమున వాక్యాన్ని నేర్చుకొని యశస్వి కూడా దేవుని యొక్క భక్తిలో బోధలో ఎదగాలని మీ అందరి సమక్షంలో ఆ బిడ్డని ఆశీర్వదిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకి, అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా తలంచి యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. సమయమున మా అక్కయ్య, మా మామయ్య, మా కుటుంబాల గురించి మటుకు నేను ఎల్లవేళ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటాను. దేవుడు నా శక్తి, ఆ దేవుడు నాకు ఆ శక్తి బలాన్ని ఇచ్చాడు. దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దయతో క్షమించండి, మరోసారి చెప్తున్నాను మీకు అందరికీ. వచ్చిన ఈ ఫంక్షన్కి బంధుమిత్రులందరికీ, మా మేనమామ సంగీతరావు గారి పక్షాన, మా అక్కయ్య పక్షాన, రాజేష్, నవీన పక్షాన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఈ మెసేజ్, ఈ పాస్టర్ గారు మెసేజ్ అయిన తర్వాత పాపను దీవించి మా మావయ్య వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రేమ విందుని స్వీకరించి వెళ్ళవలసిందిగా తెలియజేస్తూ, మెండైన దీవెనలు ఆ బిడ్డ మీద ఉంచమని మరోసారి మీకు తెలియజేస్తూ రైట్. సండే స్కూల్కి వెళ్ళే అనుభవం ఉంది కదా వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఒక స్టేజ్కి వచ్చావు కదా, టీనేజ్ స్టేజ్కి వచ్చాడు. నీ యొక్క మాటలోను, నీ యొక్క ప్రవర్తనలోను, నీ యొక్క క్రియలోను కుటుంబానికి ఎల్లప్పుడూ సంతోషం కలిగించాలి. ఓకేనా? ఇది ఎలాగొస్తుంది అంటే దేవుని యొక్క వాక్యము చదువుట ద్వారా మాత్రమే. ఓకేనా? రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే. ఓకేనా? బైబిల్ చదువుతూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు. జస్ట్ ఒబే యువర్ పేరెంట్స్. కదా, 4వ ఆజ్ఞ తెలుసా? 4వ ఆజ్ఞ, 4th commandment. If you want a long life on this planet, you must honor your parents. అర్థమవుతుందా? నీకు దీర్ఘాయువు కావాలంటే ఖచ్చితంగా అమ్మ నాన్నలకు లోబడి ఉండాల్సిందే. అలాగ ఉంటావని ఆశిస్తున్నాను, దీవిస్తున్నాను. ప్రభు నిన్ను బంధువుల రాజేష్, నవీన్ జ్యోతిల కుటుంబంతో చేరి ప్రభు నీ నామమును కనపరుస్తూ ఉన్నాం. ప్రేమించిన బిడ్డలు మాత్రం యశస్వి ప్రణవి కొరకే నీకు వందనాలు. ఈ దినమున మా తండ్రి యశస్వి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తన జీవితంలో మరి యొక్క 3వ స్టేజీని తండ్రి, టీనేజ్, మా ప్రభువా ఆ దశను అనుగ్రహించినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మాటలోను, క్రియలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను బిడ్డ ఇతరులకు మాదిరికరంగా ఉండులాగా కృపను దయచేయండి. దావిజనులు ఇచ్చిన వర్తమానం బట్టి మీకు వందనాలు. కుమార్తె వాక్యం విని ఉండగా తండ్రి ప్రతిదినము నీ వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ నీ వలన దీర్ఘాయువు పొంది, నీ వలన జ్ఞానం పొందుకుని, నీ వలన ఈ లోకంలో బిడ్డ మంచి పేరు తెచ్చుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు. నువ్వు చేసిన ఉపకారముల మేలును బట్టి కుటుంబీకులు నీ నామమును ఘనపరుస్తున్నారు. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని నీ నామమును ఘనపరుస్తున్నారు. నీ ప్రజల ఎదుట నిన్ను ఘనపరుస్తున్నారు తండ్రి. నీకు వందనాలు అయ్యా. నిన్ను ఘనపరచే వారిని ఘనపరిచే గొప్ప దేవుడు నీవు తండ్రి. నీకు వందనాలు. రాజేష్ గారు దీవించి చేసే ఉద్యోగంలో సహాయం దయచేయండి. సోదరి తండ్రి నవీన జ్యోతి కొరక నీకు వందనాలు. నెలగలిగిన స్త్రీ ఘనతవంతులను సెలవించిన గొప్ప దేవా నీకు వందనాలు. జ్ఞానవంతో తన ఇల్లు కట్టును సెలవించిన తండ్రి నీకు స్తోత్రం. క్రీస్తున్న బండ మీద నీ కుమార్తె తన ఆత్మీయ కుటుంబం కట్టుకోవడానికి కృపను దయచేయండి తండ్రి. నీకు వందనాలు. మా అందరి దీనులు మా తండ్రి ప్రణవి మీద ప్రత్యేకముగా యశస్వి మీద నూరంతగా దయచేయండి తండ్రి. నీకు వందనాలు. ఈ సమయమున యశస్వి మేనమా ప్రభా కొత్త నూతన వస్త్రములు బట్టి
వస్తువుల కొరకే నీకు వందనాలు తెలియజేస్తున్నాం. వారి మధ్య ఉన్న ఈ యొక్క రక్త సంబంధమును తండ్రి బలోపేతపరిచి నూరంతలుగా మీ దీవెన అనుకరించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడు యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నడు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయుము. మనల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనంతేక దుష్టము తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ ప్రభునీదా వర్షింపచేయు మీసా ఆశతో నమ్మియున్నాము. నీ సత్యవాగ్దత్తము ఇమ్మాయి మీద కృమ్మరించు. కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో, ఏ మూల పండుకుందో. రథం ముగ్గు వేసుకుంటా ఏటుకూరి నాగలచ్చివే ఎంత దూరం వెళ్ళిందో, ఎటు పోయిందో. Basically, technically, logically, practically. Basically, technically, logically, practically, and finally, it's an attitude pongal. It's a blockbuster pongal. Girls, 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 no dangal, celebrate the Pongal. It's an attitude pongal. It's a blockbuster pongal.
మీ బాడీ ఉన్న కండిషన్ కి డాన్సులు ఊపులు అవసరమా సార్? పదండి పదండి, డ్రెస్ వేసుకోండి. హ్యాపీ సంక్రాంతి. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే, పదవారే వస్తుంటే అదుపింకా మరిచాడే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే, 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే, ఇరుకుగా మారిత కనులే చురుకుగా ప్రాణమి కదిలే, మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే, మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే. మేము కలవగా తెగ కలవరం, అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా, ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా, మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే, 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. Right.
జరిందమ్మ 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 జరిపైనా బాగుందమ్మ 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 నృత్యం జారే పగడం జారే పరువాలు జారే సరదా తీరే సరసాలు రే అందమంత జాలు వారి జరిందమ్మ 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 జరిపైనా బాగుందమ్మ 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 ఆరుబైనా జారింది కప్పు చూసుకోవమ్మా నువ్వెంత ఆపినా వద్దంటూ చెప్పినా నీ వంపులు నా చూపులు జారే ఎదురుగాకు సంధిపోద్దాము చేయి వేస్తే జారుతుంది వెన్నెప్పులు ముకుంటివేమో కన్ని మనసు కోరుతుంది నన్ను మలుపుకుంటే జరిందు కాలే జరిందు కరాచి కాల కలలో తేలి జరిందమ్మ 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 జరుపైనా బాగుందమ్మ బాగుందమ్మ సోదంటురాయి ఒళ్ళు నిదమ్మో వీళ్ళు ఊరించే పువ్వంటి ప్రభులు తేనె రసాలు ఉన్నాయో ఒక్కొక్క పండు వలుచుకుంటారే గాలి మాటలేల పిల్ల గుండె తలుపు తీస్తే కాదా సమ్మేస్తావు సుఖేస్తావు కుమారి సిగ్గు తెరలే తీసి జరిందమ్మ 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 జరుపైనా బాగుందమ్మ 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 ఆరుబైనా నీ ముద్దు నృత్యం జారే పగడం జారే పరువం జారే సరదా తీరే
పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాపోయో రమ్మంటాడు ఒక్కసారి పడికి మా లెక్క నన్ను చెయ్యడు స్టేటస్లో సింగిల్ అని పెట్టేస్తారు ఎవరు ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తారు ఉంటారు అబ్బాయిని చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తారు ఉంటారు అబ్బాయిని చూపి వేరే పెళ్లి చేసుకుంటారు ఎట్టి కోడళ్ళ చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు Let's dance on some masters. ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా సింపిరి చుట్టుదాన్ని శివలి రకన చుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటండి దండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రారు బాబా నేనటండి దండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రారు బాబా టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు నేనటండి కాదు బాబు పిల్లవగానే నేను రాను బాబా నేనటండి దండాడదాన్ని కాదు బాబు పిల్లవగానే నేను రాను బాబా పంచమాడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు నేనటండి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సనుకివ్వను బాబా నేనటండి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సనుకివ్వను బాబా నేనటండి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేనటండి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా దాని జోడి భుజం మీద కడవా దాని గుట్ట పురై కలుగరియా అది పంటగా నరసలియా దాని పేరే సరంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా
స్వీకరిస్తున్న వారికి శక్తిని దయచేయండి. వీళ్ళ యొక్క ఆశీర్వాదములన్నీ కుమార్తె యశస్వికి దయచేయండి. తన సమయమున ఆహారం లేకుండా బాధపడుతున్న బిడ్డల కొరకే మొరపెడుతున్నాం. నీ కృపలో వారికి సమృద్ధిగా ఆహారము దయచేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే. నైట్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా, ఫారెన్ నో వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మనకి లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కనిపిస్తావో, పైత్యమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంటే సున్నా, అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a